ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కృత్రిమ మేధ అనువర్తనాలు నేటి ప్రపంచంలో అత్యంత సమకాలీన విప్లవాత్మక అంశాలని పద్మభూషణ్ నీతి యోగ్ సభ్యులు డాక్టర్ వికే సారస్వత్ పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం 4వ పారిశ్రామిక విప్లవం ఇండస్ట్రీ 4.0 దిశగా వేగంగా పయనిస్తోందని, ఈ విప్లవానికి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కృత్రిమ మేధ, ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికలే ప్రధాన చోదక శక్తులని తెలిపారు. స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, అటానమస్ మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అటానమస్ ఏవియానిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో స్టాన్లీ జరిగిన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కృత్రిమ మేధ అనువర్తనాలపై అంతర్జాతీయ సదస్సు 2026కు ముఖ్య అతిథిగా పద్మభూషణ్ డాక్టర్ వికే సారస్వత్, విశిష్ట అతిథిగా కుమార్ ములుగరం, వైస్ ఛాన్సలర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజాబాబు, పూర్వ డైరెక్టర్ జనరల్ మిస్సైల్స్ డిఆర్డిఓ డాక్టర్ జగన్నాథ్ నాయక్, డైరెక్టర్ జనరల్ డిఆర్డిఓ ఆనింద్య విశ్వాస్, డైరెక్టర్ ఆర్సిఐ డిఆర్డిఓ డాక్టర్ బిహెచ్విఎస్ నారాయణమూర్తి, డిఆర్డిఓ కె కృష్ణారావు, సెక్రటరీ కరస్పాండెంట్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వికే సారస్వత్ మాట్లాడుతూ, ఈ సాంకేతికతలు మన జీవన విధానాన్ని మాత్రమే కాకుండా పరిశ్రమలు, వైద్య రంగం, వ్యవసాయం, విద్యా వ్యవస్థలను సమూలంగా మార్చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం సాంకేతిక విప్లవం దిశగా అత్యంత వేగంగా పయనిస్తోందని ప్రొఫెసర్ కుమార్ ములుగురం అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ టి రాజేష్ రెడ్డి, మేనేజ్మెంట్ సభ్యుడు ఆర్ ప్రదీప్ రెడ్డి, డీన్ ప్రొఫెసర్ ఏ వినయ్ బాబు, స్టాన్లీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బిఎల్ రాజు, మెథడిక్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రభు జి బెనకోప్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీ ఏ రమేష్ పాల్గొన్నారు. बोर्ड